హలో ఆర్గానిక్ గార్డెనర్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే టాపిక్ వచ్చేసి లీఫ్లో వచ్చే ఫంగల్ డిసీజ్ అనమాట. ఓకే, నేను ఆల్రెడీ ఆ ఫంగల్ డిసీజ్ వచ్చిన లీవ్స్ని కలెక్ట్ చేసి పెట్టాను మీకు. ఇక్కడ ఒక బెండి ఉంది, చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఉంటుంటారు ఇక్కడ. నేను ఇక్కడ చూడండి, ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది ఈ డాట్ అనమాట. ఓకే, అది ఫంగల్ డిసీజ్ మనకి. ఓకే, అది ఫంగల్ డిసీజ్. ఆ ఫంగల్ డిసీజ్ అది ఇనిషియల్ స్టేజ్. మనం ఒకవేళ చెక్ చేసుకోకపోతే ఇలాగ మారుతూ ఉంటుంది స్లోగా. ఈ ఫంగల్ డిసీజ్ పేరు వచ్చేసి ఏంటంటే సర్సోస్పోరా లీఫ్ స్పాట్ అనమాట. సర్సోస్పోరా లీఫ్ స్పాట్. ఓకే, చూపిస్తాను ఇంకా నేను మీకు వేరే లీవ్స్ కూడా. చూడండి, సర్సోస్పోరా లీఫ్ స్పాట్ చూడండి, కనిపించిందా? ఇలాగా మనకి ఎలా ఉంటుందంటే బార్డర్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ డాట్ వచ్చి మధ్యలో మనకి లైట్ బ్రౌనిష్ ఆర్ స్కిన్ కలర్లో మనకి స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి దీనికి ఏంటంటే ఈ డిసీజ్కి మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే కంటిన్యూస్గా రెయిన్ పడడము, ఇంకా మాయిశ్చర్, హ్యూమిడిటీ, మా అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల, అలానే వామ్ వెదర్ అంటే వామ్ క్లైమేట్, ఇంకా ప్లస్ కంటిన్యూస్గా మనం ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇదేమవుతుందంటే మనకి దీని మీద మనకి కొనిడియాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే వాన పడుతుందో ఈ వాన మీద కొనిడియాస్ వేరే ఆకు మీద పడి జర్మినేట్ అయ్యి ఆకు మొత్తానికి స్ప్రెడ్ అవుతాయి అనమాట. దీనివల్ల ఏంటంటే ఇది స్లో ఇప్పుడు ఇట్లుంది, అలాగా మెల్లమెల్లగా ఆకు మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఆకుని ఎండిపోయేలాగా చేస్తుంది అనమాట. ఓకే, అలాగా స్లోగా చెట్టు మొత్తాన్ని చంపేస్తుంది. ఇది వచ్చేసి ఫంగల్ డిసీజ్ మనకి బెండిలో సర్సోస్పోరా లీఫ్ స్పాట్ ఆఫ్ బెండి ఇది. ఓకే, దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ మీకు ఇనిషియల్ స్టేజ్ కనిపించినప్పుడు వీటిని రిమూవ్ చేయాలి. ఎన్ని ఉంటే అన్ని రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఇదేమి రూట్స్కి స్టెమ్కి వీటిని ఎఫెక్ట్ చేయరు కాబట్టి, ఓన్లీ లీవ్సే కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్లాంట్ పాపులేషన్. ఇలాగా ఎక్కువ మొక్కలు పెట్టుకోవద్దు. నేను జర్మిట్ అవ్వడం చేసేసి అనుకొని ఎక్కువ వేసాను, ఇంకా అలానే ఉంచాను. పాపులేషన్ తక్కువ ఉండాలి. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఓకే, 1 లీటర్ వాటర్లోకి 3 grams ఆఫ్ ట్రైకోడర్మా. ఓకే, 3 grams ఆఫ్ ట్రైకోడర్మా. ఈ 1 లీటర్ వాటర్లోకి 3 to 5 grams ఆఫ్ ట్రైకోడర్మా పౌడర్. ఓకే, ఇది బయో కంట్రోల్ అనమాట. బయో ఫంగిసైడ్ కాబట్టి ఇది కంట్రోల్ చేస్తుంది మనకి. ఓకే, ఇలాగా మనం ఏం చేయాలి, ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రైకోడర్మాని అన్ని ఆకులు తెరిచేలాగా స్ప్రే చేసుకోవాలి. ఆకులు కింద పైన మొత్తం కంప్లీట్గా చూడండి అంతా. అలాగా మొత్తం ప్లాంట్ మొత్తాన్ని మంచిగా తడిపేసుకుంటే మనం ఈ ఫంగల్ గ్రోత్ని, దాని యొక్క స్పోర్స్ ఏమున్నా కానీ అవి చనిపోతాయి అన్నమాట. ఓకే, మనకు ఓన్లీ నార్మల్ అంటే ఈ ఇనిషియల్ స్టేజ్లో చూసుకుంటే లీఫ్ డిసీజ్ సరిపోతుంది. ఓకేనా, ఇలా స్ప్రే చేసుకుంటే మీకు కంట్రోల్కి వచ్చేస్తుంది. అలాగే ఇది మనం 3 days స్ప్రే చేసుకుంటే చాలు. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ జోన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.